హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం తెలంగాణ ఏపీ ఆ, జరుగుతున్న పరిణామాలు రాజకీయ పరిణామాల గురించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అలాగే ఎనలిస్ట్ రామకృష్ణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆయన విజన్ ఏంటి, ఇప్పుడు జరుగుతున్న తెలంగాణలో జరుగుతున్న ఇష్యూస్ మీద కానీ ఏపీలో జరుగుతున్న ఇష్యూస్ మీద కానీ ఆయన విజన్ ఏంటి, ఆయన ఏమనుకుంటున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్, తెలంగాణలో ఫస్ట్ తీసుకుంటే కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక ఇష్యూ జరుగుతానే ఉంది. సో ఏదో ఒక దాని మీద, అయితే స్టూడెంట్స్ ఇష్యూ మీద కావచ్చు, లేదంటే ఫ్రీ బస్సు మీద కావచ్చు, లేదంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని కావచ్చు. ఎలా చూస్తున్నారు సార్? అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇష్యూస్ ఇంకా పెరుగుతున్నాయి అనుకోవచ్చా, లేకపోతే ఏంటి పరిస్థితి? ముందు అందరికీ నమస్కారం అండి. ఆ, ఇక తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్లోకి వచ్చారు. వాళ్ళు ఇప్పుడు వచ్చేసి కూడా 6 months టైం పడుతుంది. 6 month టైం అవుతుంది. సరే, వాళ్ళు కొన్ని హామీలు ఇచ్చారు. ఏదైతే మనకు 420 హామీలు, అలా కూడా ఈ పథకాలని, ఉచిత పథకాలని ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ వాళ్ళు ఊహించుకొని వచ్చింది ఏంటంటే, ఆల్రెడీ మన దగ్గర చాలా డబ్బు ఖజానాలో ఉంది. దానికి మనం ఫండ్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, మనం మెయింటైన్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు. ఆ తర్వాత మిగతా పథకాల సంగతి తర్వాత చూద్దాం అనుకున్నట్టు వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మొత్తం టోటల్గా బ్యాలెన్స్ జీరో ఉంది. రోజు రోజుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. దాంతో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నంతలో కూడా వాళ్ళు తీసుకొచ్చిన దాంట్లో కూడా మాక్సిమం మేనేజ్ చేయగలిగారు. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగులకు మనకు ఇంతకుముందు 15వ తారీఖు వరకు జీతాలు వచ్చేది. అవును. మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1వ తారీఖు 2వ తారీఖు నాడే ఉద్యోగాలు పడుతున్నాయి. అట్లాగే రైతుల బంధు వాళ్ళంత ఇవ్వకపోయినా రైతు బంధు సక్రమంగా చేస్తున్నారు. అంటే ఉచిత బస్సు అయితే సక్సెస్ అయ్యారు కదా ఇప్పుడు. అంటే కాకపోతే ఏంటంటే దీని లాంగ్ టర్మ్ లో ఇవన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వం మీద ఎక్కువ బర్డెన్ పడుతుంది. రైట్. సో ఆల్రెడీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీల కన్నా ఎక్కువ బడ్జెట్ తోటి ఇచ్చారు కాబట్టి సంక్షేమ కథ వాళ్ళకి వీళ్ళకి కొంచెం ఇబ్బందులు అయితే ఏర్పడేది అవకాశం ఉంది. అంటే పరిపాలన మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ లేదు అనేది ఒకటి ఉంది. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన మీద కంటే ఎక్కువ, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చేసిన స్కామ్లు కానీ ఇవి బయట పెట్టే పరిస్థితి ఎక్కువ, వాటి మీద ఫోకస్ చేస్తున్నారు అనే దాని మీద ఎక్కువ వాదన వస్తుంది. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, వీళ్ళు అనుకుంటున్నది ఏంటంటే ఈ ప్రభుత్వం మీద మా ప్రభుత్వం, పాత ప్రభుత్వం మీద మాకు ఇవన్నీ ఎంక్వైరీలు వేస్తున్నారు. కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా గత ప్రభుత్వంలో ఏ పథకాలు తీసుకుంది, దానిలో దుర్వినియోగం ఎంత అయిపోయింది, దానిలో మిస్యూజ్ ఎంత అయిపోయింది, దానిలో ఎవరెవరికి ఎంత చెందిపోయినాయి, ఎంత గవర్నమెంట్ ఒకటే చెప్తున్నాండి. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ప్రభుత్వం మారిపోయినా ఖచ్చితంగా చేయాల్సింది. ఎందుకంటే ప్రభుత్వానికి సొమ్ము ₹1 మిస్యూజ్ అయినా అది క్రైమ్ కిందకి వస్తుంది. ఎక్కువ కోట్లకి అవసరం లేదు. ₹1 మిస్యూజ్ అయినా అది 100% అది క్రైమ్ కిందకి వస్తుంది. సో ఆ భాగంలో ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చినా అదే పని చేస్తున్నాడు, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అదే పని చేశాడు, ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చినా అదే పని చేస్తున్నారు. ప్రతిపక్షాల మీదనో లేకపోతే పాత ప్రభుత్వాల మీద కక్ష తీర్చుకోవడానికి కాదు. మరి ఇప్పుడు మరి ప్రభుత్వాన్ని నడపాలంటే గతంలో ఏం జరిగిందన్న దాని మీద ఎంక్వైరీ చేయకుండా నేను ఇప్పుడున్న దాని మీద నేను పరిపాలన చేసుకుంటూ పోతున్నంటే కుదరదు కదా. సో దానిలో ఉద్దేశంలో తోటి చేస్తున్నారు తప్ప కక్షపూర్తిగా చేయాల్సిన అవసరం ఏమి లేదు. ప్రభుత్వం అంటే ఆయన యజమాని అండి. ఇప్పుడు ఈ రోజు ప్రభుత్వ రాష్ట్రానికి యజమాని రేవంత్ రెడ్డి గారు. మరి ఈ రోజు గతంలో ఎన్ని మిస్టేక్ జరిగినా చేయకుండా ఈ రోజు ఆయన చక్కదిద్దుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా ఒక 1 year అన్నా మినిమం టైం పడుతుందండి. ఇక్కడ ఆయన ఉన్న వాతావరణాన్ని చక్కదిద్దుకోవడానికి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి నేను అనుకోవడం సరే, వాళ్ళు ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తారు, రాజకీయ ఆరోపణలు చేస్తే కానీ ప్రభుత్వ పరంగా సెటిల్ అవ్వడానికి మాత్రం కొంచెం టైం పడుతుందండి. వాళ్ళు దానిలో భాగంగానే టైం తీసుకున్నారు తప్ప ఇట్లా కక్షపూరిత. అంటే మీ అనాలిసిస్ ప్రకారం, అంటే ఇప్పుడు కొత్త సీఎం ప్రభుత్వం ఎలా ఉంది, అసలు ఈ పరిపాలన మీద మీ అంచనా ఏంటి? రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ మీ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఒక మాట చెప్పాడు, నేను ఒక గుంపు మేస్త్రి లాగా పనిచేస్తాను అన్నాడు. చాలా మంది దాన్ని ట్రోల్ చేశారు, చాలా మంది దాన్ని హాస్యాస్పదంగా తీసుకున్నారు. ఇప్పుడు ఆయన చెప్పిన విధానం ఏంటంటే, నాకు కొన్ని నాలెడ్జ్ లేదు, కొన్ని విషయాలలో నాకు లేదు. ఆయన ఆల్రెడీ బహిరంగ మీటింగ్ లో కూడా చెప్పాడు. అతను రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు, ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో, ఎవరైతే ఇప్పుడు ఐటీ సంబంధించిన శ్రీధర్ బాబు గారు ఉన్నారు, శ్రీధర్ బాబు గారి దగ్గర నుంచి సలహాలు తీసుకొని అతని సెక్షన్ అతను చేస్తున్నాడు.
అతను ఏవైతే చేయలేడు అనుకుంటున్నాడో, అతనికి ఏదైతే మైనస్ పాయింట్ ఉంటాయి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళలో ఒక పర్ఫెక్ట్ పర్సన్స్ పెట్టేసి ఈరోజు గవర్నమెంట్ నడిపిస్తున్నాడు. అట్లా మినిస్టర్స్ అందరినీ ఆయన కోఆర్డినేషన్ చేసుకుంటున్నాడు. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఒక పక్కగా పొలిటికల్‌గా రాజకీయ పక్షాలను ఎదుర్కోవడంలో ఆయన పని చేసుకుంటున్నాడు. ప్రభుత్వ పరంగా ముఖ్యంగా సేమ్ మంచి క్యాడర్‌ని క్యాబినెట్‌కి మంచి క్యాబినెట్ పెట్టుకొని దాని పరిపాలన కొనసాగిస్తున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తన వ్యూలో ఇప్పుడు అందరు కేసీఆర్ లాగానే చేయాలంటే కుదరదు. ఈయన వ్యూలో ఈయన చేస్తున్నాడు. దానిలో తప్పు పట్టాల్సిందేం లేదు. నాకు తెలిసినంత వరకైతే రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ.